అని చెప్పేసి గట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రంప్ అది కూడా ఎంత గట్టి ఏమన్నాడు అంటే స్టేట్మెంట్ ఇచ్చాడో ఇటు ఖమేనీ కూడా అంతే యాక్టివ్గా ఐ అంతే మీన్ ఈక్వల్ గా దాన్ని ఈక్వల్గా ఇచ్చాడు కదా. మీరు మీ దేశంలో మీరు చూసుకోండి, మా దాంట్లో జోక్యం చేసుకునే అంత సీన్ లేదు మీకు అన్నట్టుగా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. కనుక చూడాలి, వేచి చూడాలి. అమెరికా ఇప్పట్లో ఇన్వాల్వ్ కాదు, కొంత సమయం తీసుకుంటుంది. నేను అనుకుంటున్నాను ఈయన కూడా ఇప్పుడే రాడు. యువరాజు ఎవరైతే అనుకుంటున్నారో ఆయన ఇప్పట్లో ఏమీ రాడు. ప్రజలే కూల్చేస్తారు అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ప్రజలే కూల్చేస్తారు, ప్రజలే కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోగలుగుతారు. ఆ సత్తా ప్రజలకు వచ్చేసింది ఇరాన్ లో. అందుకని వెయిట్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఖొమేనీ ప్రభుత్వము అంత ఈజీగా కూలిపోయేది కాదు, ప్రజలు కూల్చగలుగుతారు. ఎనీ అవుట్ సైడ్ ఫోర్సెస్ ను ప్రజలు క్షమించేటట్టుగా లేరు అనేది బాగా వినపడుతున్నటువంటి ప్రజల్లో ఆ సత్తా ఉంది, ప్రజలు కూల్చేస్తారు అని ఇటు ప్రభుత్వానికి కూడా ఐడియా ఉన్నట్టుంది దానిపైన. అందుకోసమనే ఇంటర్నెట్ కావచ్చు, టెలిఫోన్ సర్వీసెస్ కావచ్చు, అవన్నీ కంప్లీట్గా కట్ చేసేసారు. ఇవి ఎంతవరకు ఈ నిరసనల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతాయంటారు? అదర్వైజ్ ఇంకా వాళ్ళల్లో ఆగ్రహం పెళ్ళుబుకేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఎస్, ఆగ్రహం అంతా ఏంటి అంటే ప్రధానంగా ఆకలి ముఖ్యంగా. తర్వాత ఈ ఆకలికి కూడా కారణము శాంక్షన్స్. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో మోస్ట్ శాంక్షన్డ్ కంట్రీ టాప్ 5 లో ఉన్న దాంట్లో ఇరాన్ ఒకటి అన్నట్టు. కనుక చాలా రోజులుగా క్రైసిస్ ని ఎదుర్కొంటుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బంద్ ఆగిపోయింది కంప్లీట్ గా. ఇలాంటి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేదు. ఆర్థిక స్థితిని ఉద్ధరించడానికి ఖొమేనీ చేతిలో ఏమీ లేదు అసలు. అది ప్రధానమైనటువంటి విషయం. అయితే మనకు మరిచిపోకూడని విషయం ఏంటంటే, ఎందుకు అమెరికా ఇప్పుడు ఇరాన్ టార్గెట్ చేసి కూర్చున్నది అంటే, యాక్చువల్ గా అమెరికా చైనా ఇండియాను కంటిన్యూస్ గా టార్గెట్ చేస్తుంది. చైనా ఇప్పుడు టారిఫ్ తో చైనాను కొట్టింది, ఇండియాను కొట్టింది. కానీ చైనా లొంగలేదు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఇవి ఏదైతే మినరల్స్, వాల్యుబుల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి రేర్ ఎర్త్ మెటల్స్, వాటి విషయంలో భయపెట్టింది చైనా. మిగతా ఇతరత్ర కూడా చైనా అమెరికాను భయపెట్టింది. ఆ విధంగా తల ఒగ్గింది అమెరికా ఇది టారిఫ్స్ విషయంలో. తాను ఎంతో గంభీరంగా చెప్పినా తాను అనుకున్న పని చేయలేకపోయింది. అందుకే ఇప్పుడు అలా చేయలేకపోయాం కనుక ఇలా చేస్తామని ఇప్పుడు చూస్తుంది. ఎందుకంటే ఇరాన్ తో 90% ఇరాన్ యొక్క ఆయిల్ ను పర్చేజ్ చేసేది. మనందరికి తెలుసు వెనిజులా నెంబర్ 1 అని, ఇది ఆయిల్ పంపించే దాంట్లో 300 బిలియన్ బ్యారెల్స్ పర్ డే వెనిజులా సప్లై చేస్తే, ఆ నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు ఇరాన్ ఉంటుంది. ఇరాన్ నుంచి 90% చైనానే కొంటుంది. కనుక ఇప్పుడు చైనాకు ఈ సప్లైస్ ఆగిపోతాయి. ఇప్పుడు గొడవ ఏంటంటే, చైనా గొడవ వెనిజులా నుంచి కూడా చైనా కొనేది. వెనిజులాకు ఈ మధ్యనే డబ్బులు ఇచ్చింది, కానీ సప్లై జరగలేదు. ఇప్పుడు అమెరికా అని అడిగితే అమెరికాకు మాకేం తెలియదని అంటుంది. కానీ వెనిజులా ఆయిల్ సప్లైస్ అన్ని కూడా ఇప్పుడు అమెరికా చేతిలోకి వెళ్ళిపోయినాయి. అలా చైనాను ఇరికించింది అమెరికా. అలా ఒక ఆట ఆడుకుంటుంది చైనా. ఇదంతా కూడా టార్గెట్ ఇరాన్ కాదు, టార్గెట్ వెనిజులా కాదు, టార్గెట్ చైనా. కనుక ఆయిల్ లేకపోతే ఏ దేశమైనా బ్రతకడం చాలా కష్టం. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ టార్గెట్. ఇది బయటి జనాలకు అర్థం కాని విషయం, చైనాకే అర్థమవుతున్నటువంటి విషయం ఇది. కనుక ఇది కూడా మనము మర్చిపోలేము. కానీ మనం అనుకుంటాం ఏమంటే, కానీ ఫోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయండి. ఇవి ఇరాన్ పక్కకు వచ్చి కూర్చున్నాయి. కేవలం 400 కిలోమీటర్స్ రేంజ్ లో అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి. ఎర్కిస్ అనేటువంటి ఒక ఎయిర్ ఫోర్స్ లో పెద్ద ఎత్తున ఫోర్సెస్ పెట్టి ఉంచారు. ఆల్మోస్ట్ జలసంధి దానికి కబ్జా చేసి పెట్టారు. ఇవన్నీ ఉన్నాయి. పైగా ఇప్పుడు ఇరాన్ కు బాగా ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా, హమాస్ కానీ, హెజ్బుల్లా కానీ, హుతీస్ కానీ, వీళ్ళందరికీ బలం ఎవరు? ఇరాన్ ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ బలహీనపడ్డాయి. దీంతో ఇజ్రాయెల్ తో చేసిన యుద్ధంలో అవన్నీ బలహీన పడిపోయాయి. అవి ఏవి కూడా ఇప్పుడు ఇరాన్ కు అండగా వచ్చి నిలబడే స్థితిలో లేవు.
ఇది ఇప్పుడు ఇరాన్ యొక్క పరిస్థితి. ఉమ్, అయినప్పటికీ ఇరాన్ తో మనం మర్చిపోకూడదు ఏంటంటే 3,000 బ్యాలిస్టిక్ వెపన్స్ ఉన్నాయి. చాలా పెద్ద సంఖ్య ఇది. కనుక పెద్ద పెద్ద మిసైల్స్ ఫతే 1, ఫతే 2 అని చెప్పేసి 1400 కిలోమీటర్స్ రేంజ్ లో కొట్టగలిగే మిసైల్స్ ఉన్నాయి. అమెరికా అందుకే ఇవన్నీ లెక్కలు వేసుకుంటుంది. ఈ ఇరాన్ అంటే మామూలు దేశం కాదు ఇది. కనుక సొంతంగా ధ్వంసం అయిపోతున్న దేశం కదా, చూద్దాం అని ఒక ఎదురు చూసేటువంటి పరిస్థితిలో ఈరోజు మనకు అమెరికా కనిపిస్తుందమ్మా. ఉమ్.